సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు ఆమె నివాసం వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు నిరసనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబం తమను మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కూతుళ్ల సమక్షంలోనే సాయన్నకు డబ్బులు ఇచ్చామని చెబుతున్నారు. డబుల్ బెడ్రూమ్ మంజూరు చేస్తామని తమ వద్ద 1.5 కోటి తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదంటున్న బాధితులు తీసుకున్న డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నివేదిత నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ కొండాపూర్ చౌరస్తాలోని పవర్ మ్యాక్స్ ఫిట్నెస్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఫిట్నెస్ సెంటర్ లో ఉన్న వస్తువులు మంటలకు కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్లను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్, డిఎఫ్ఓ మధుసూదన్ విడుదల చేశారు. అగ్ని ప్రమాదాల నివారణకై అపార్ట్మెంట్ విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అగ్ని భద్రతను నివారించండి, దేశ అభివృద్ధికి పాటుపడండి అనే నినాదంతో ఈ ఏడాది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాదాపూర్ లో బాబాయ్ హోటల్ ప్రారంభం కార్యక్రమంలో సందడి చేశాడు. కిరణ్ అబ్బవరంతో పాటు బాబాయ్ హోటల్ ఓనర్స్ కేవి దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి కలిసి మాదాపూర్ లో బాబాయ్ హోటల్ కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు. బాబాయ్ ఇడ్లీ దోశ అంటే తనకు చాలా ఇష్టమన్నారు కిరణ్ అబ్బవరం. గత 8 ఏళ్లుగా నాణ్యతలో రాజీ లేకుండా బాబాయ్ హోటల్ ను నడుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. బిజినెస్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న ఉన్నూరు స్వామి అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ ధారా కవిత తెలిపారు. సికింద్రాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్ చేసినందుకు 7,000కు ఓ కస్టమర్ వద్ద నిందితుడు ఒప్పందం చేసుకున్నాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత 15,000 ఇవ్వాలని బాధితుడిని డిమాండ్ చేశారు. అతడు అదనపు డబ్బులు ఇవ్వకపోవడంతో వారికి సంబంధించిన నంబర్లను అనధికార సైట్లలో పెట్టడం, కాల్ గర్ల్స్ కోసం వీరిని సంప్రదించండి అంటూ నిందితుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అంతేగాక పబ్లిక్ టాయిలెట్స్, మెట్రో పిల్లర్ల వద్ద కూడా ఇలాగే నంబర్లు రాయడంతో గంటల వ్యవధిలోనే బాధితుడికి 100 ఫోన్లు వచ్చాయి. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. సిక్కులు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ బైసాఖీ ఉత్సవం అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖల్సా స్థాపించిన రోజును పురస్కరించుకుని అమీర్పేటలోని డీకే రోడ్డులో గల ఎంసీహెచ్ గ్రౌండ్ లో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో 325 బైసాఖీ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్లు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వారిని గురుద్వారా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు సిక్కు సమాజ్ కు బైసాఖీ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం బైసాఖీ సందర్భంగా గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం, భారీ ఊరేగింపులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నేతలు పేర్కొన్నారు.